మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా. ఈ విడతలో నలుగురికి అవకాశం. శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనారిటీలకు కూడా చోటంట. కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా ఎవడో వచ్చి పాడు చేయ అవసరం లేదు. ప్రతిపక్షాలకు కూడా వాళ్ళ ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటారు. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి. ఆ టైంలో మీరు ఇచ్చే 4 మంత్రి పదవుల్లో 2 రెట్లకే ఇస్తే బీసీల పరిస్థితి ఏంటి? దట్టు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. హైదరాబాద్ పరిధిలో గెలిచింది 1-2 ఎమ్మెల్యేలు. వాళ్ళకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వట్లేదు. హైదరాబాద్లో ఒక్క మంత్రి పదవి లేదు మీకు గ్రేటర్ పరిధిలో. ఎట్లా పార్టీని ఎట్లా నుంచో పెడదాం అనుకుంటా? మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అసలు పార్టీ నిలబడే అవకాశం కొంచెమైనా ఉందా ఇట్లా మీరు చేసుకుంటూ వెళ్తే? ఎవరండి వీళ్ళు? శ్రీహరి ముదిరాజు, సరే ముదిరాజు కోటలో ఆయనకి ఇచ్చారు ఒకటి అనుకుందాం మనం, బీసీ కోటలో. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళ అన్నకు ఉంది కదా వెంకటరెడ్డికి మంత్రి పదవి, మళ్ళీ ఈయనకేంది? కుటుంబానికి ఒకటే మంత్రి పదవి అని చెప్తారు కదా, మరి ఇదేంది? రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకెవరున్నారండి? రేవంత్ రెడ్డి. ఉన్న 12 మంది 5 రెడ్లే ఉన్నారు. సరే ఉండొచ్చు, కాదంట్లా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ మేము కులగణన చేసాం దేశవ్యాప్తంగా, మేము ప్రపంచానికి ఆదర్శమైన కులగణన చేసామని చెప్పుకుంటున్నాం. మీరు కొన్ని నెలలు కూడా గడవక ముందే మళ్ళీ మీ బుద్ధి చూపించారు. గ్రేటర్ పరిధిలో ఆల్రెడీ మీరు 0కి పరిమితం అయ్యారు. ఇదే విధంగా గ్రేటర్ పరిధిలో ఒక్కళ్ళకి కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళీ 0నే. గ్రేటర్ పరిధిలో కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ కోసం. అలాంటి వాళ్ళని గుర్తించి ఒకటికి ఇస్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడతారు కదా. పార్టీలో గట్టిగా మాడేవాళ్ళు ఎవరు లేరు. విజయశాంతికి ఇస్తామని చెప్పారు, ఏమైంది అది? విజయశాంతి అర్జెంటుగా ఎమ్మెల్సీ చేసింది దేనికి? మీరు మంత్రిని చేస్తారు, మాడతారనే కదా. మరి ఏ నిర్ణయాలు తీసుకుంటారండి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి శత్రువులు అవసరం లేదు. ప్రత్యేకించి మిమ్మల్ని ప్రతిపక్షాలు పనిగట్టుకొని మిమ్మల్ని బ్యాడ్ చేయవసరలా, మీ ఇమేజ్ని దించవసరలా. మీకు మీరే బ్యాడ్ అవుతారు, మీ ఇమేజ్ మీరే లాక్కుంటారు, మీకు మీరే కింద పడతారు. నిజంగా మీకు మీరే గోరీ కట్టుకుంటున్నారు. 100కి 100% మీకు మీరే గోరీ కట్టుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి అర్హత ఏంటి ఆయనకి మంత్రి పదవి ఇవ్వటానికి? వివేక్ అర్హత ఏంటి? వివేక్ ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ఉండే, ఆయన ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ కొడుకు ఎంపీ ఉండే. ఒక కుటుంబానికి 3 పదవులా? ఒక కుటుంబానికి 3 పదవులు. అక్కడేమో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి, వాళ్ళ అన్న ఎమ్మెల్యే మంత్రి, 2 పదవులు. ఇదేంది? ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీయా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తే మరి మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు. అంతే అవుతుంది పరిస్థితి చూస్తుంటే. తెలంగాణకు సంబంధించి అన్ని విషయాలపై పార్టీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల వివరాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. వాటితో ఎందరూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు లాభం జరుగుతుందని, 2 లక్షల మందికి ప్రవేశం లభిస్తుందని అడిగారు. వీటితో పాటు కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, వివిధ కార్పొరేషన్ పదవుల భర్తీపైన చర్చ జరిగిందంట. ఏం ఉపయోగం అండి దీనివల్ల? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపింది. ప్రస్తుత విస్తరణలో 4గురికి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేయబోతున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో నిర్వహించబోతున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. భారత్ సంవిధాన్కు సుమారు 80 దేశాల నుంచి వస్తారంట. ఇది చూద్దామండి, మనం మంత్రివర్గం గురించి చూద్దాం. సో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దాంతో ఆయనకు తాజా విస్తరణలో అవకాశం కల్పించాలనే విషయంపై చర్చ జరిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది.
అయితే ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించడంపై గతంలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. తిరిగి పార్టీలో చేరేప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయనకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచన తెలుస్తుంది. మరి వాళ్ళకి తీసేయచ్చు కాబట్టి కుటుంబం ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకు వాడకూడదు? తీసేయచ్చు కదా ఒక పదవిని. వెంకటరెడ్డికి తీసేయచ్చు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు కదా. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కూడా ఎవరు లేరండి బాబు. మా ఇట్లా అయితే ఇదే దీంతో కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా ఘోరమైన దెబ్బతింటారు. ఒకవేళ 6 ఖాళీలను భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అహిలయ్య, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, మురళీ నాయక్, రామచంద్రు నాయక్, ప్రేమ్ సాగర్ రావు తదితరుల పేర్లపైన కూడా డిస్కషన్ నడిచిందంట. ఉపసభాపతిగా లంబాడ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. చీఫ్ విప్ పదవికి ఆది శ్రీనివాస్ అవకాశం అంటే సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీతో చర్చించి తీసుకున్న నిర్ణయం అధికారికంగా వెల్లడి కాకపోయినా త్వరలో కొత్త వారితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి ఇదే విధంగా మీరు ముందుకెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా శత్రువులు అవసరం లేదు, మీకు మీరే శత్రువులు తయారు చేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ మాత్రం పూర్తి అన్యాయం జరుగుతుంది బీసీలకి.